గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం పలుకుదాం సౌరవ్, సుదీప్ ఇంకా గజానన్కి. సౌరవ్, సుదీప్, గజానన్, మా వేదిక మీదకి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ. మీరు ఐడియా స్టేజ్లో ఉన్నారు. మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా పిచ్ చేశారా? లేదు, ఇదే మొదటిసారి. సరే కానివ్వండి, గుడ్ లక్. థ్యాంక్ యూ. హలో టైటన్స్, నేను నా పిచ్ ఇవ్వడానికి ముందు ఒక డిస్క్లైమర్ ఇవ్వాలనుకుంటున్నాను. అందరూ ఇటువైపు అటువైపు చూడండి. ఆడియన్స్, మీరు అటు ఇటు చూడండి. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పబోతున్న టాపిక్ అలాంటిది. ఈ టాపిక్ బయటికి వచ్చిన వెంటనే అందరూ ముందుగా అటు ఇటు చూస్తుంటారు. అంతలో టీవీలో ఛానల్ మారుతుంది, లేదంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడానికి సాకులు వెతుకుతారు. అవునదే, ఇప్పుడు నేను మాట్లాడబోతోంది పీరియడ్స్ గురించి. పీరియడ్స్ పెయిన్ ఖచ్చితంగా ఉంటుంది, కానీ ఇక్కడ విషయం ఏమిటంటే మనం దాన్ని అర్థం చేసుకోవడం కన్నా దాన్ని దాచడమే మన సాంప్రదాయంగా మారిపోయింది. టైటన్స్, మగవాళ్ళకెప్పుడు నొప్పి కలగదు అంటారు, కానీ ఒక మగాడికి నచ్చిన అమ్మాయి ఈ నొప్పిని భరిస్తూ ఉంటే తనకి ఖచ్చితంగా నొప్పి పుడుతుంది. టైటన్స్, నా పేరు సౌరవ్ పర్వత్. ఒకే ఒక్క రాత్రిలో నా మైండ్ సెట్ ని మార్చేసింది. ఒకరోజు రాత్రి నా గర్ల్ ఫ్రెండ్ కి పీరియడ్ పెయిన్స్ చాలా ఎక్కువగా వచ్చాయి. తను చూసి నాకు చాలా బాధ కలిగింది. నేను తన పక్కనే కూర్చున్నాను. తను రాత్రంతా ఇబ్బంది పడుతుంది, నేనేమీ చేయలేకపోయాను. ఆ రోజు మేము మార్కెట్లో దొరికే ప్రోడక్ట్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. అది పోర్టబుల్ కాదు, వాటిని వేసుకుని బయటికి వెళ్ళలేము. అప్పుడే నేను ఆలోచించాను, ఈ సమస్యకి ఖచ్చితంగా పరిష్కారం కావాలి. నేను ఒక ఎంబ్రాయిడరీ ఇంజనీర్ గా పనిచేస్తున్నాను. నా డిగ్రీ దీనికి యూజ్ అయింది, అందుకనే నేను స్టార్ట్ చేశాను. నేను తన కోసమే మొదటి ప్రోటోటైప్ ని తయారు చేశాను. కొంచెం అగ్లీగానే అనిపించింది, కొంచెం డిఐవై టైపే, కానీ అది పనిచేసింది. ఆ రోజు నుండి ఇప్పటి వరకు మా దగ్గర ఫ్యాక్టరీ లేదు, ఆఫీస్ కూడా లేదు, అంతేకాదు ఇన్వెస్టర్ సపోర్ట్ కూడా లేదు. కానీ మా ప్రోటోటైప్ నుండి ప్రోడక్ట్ ని తయారు చేశాం. అప్పటి నుంచే ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. ఈ జర్నీలో నాకు తోడుగా ఉన్నది నా టీమ్, ఇంకా ఎంబెడెడ్ సిస్టమ్ లో ఉన్న నా ఎక్స్పీరియన్స్, వాటితో పాటు ఉన్న నా ప్యాషన్ కూడా. అప్పుడే తయారైంది రాహతో, ద పవర్ ఆఫ్ రిలీఫ్. రాహతో ఒక స్మార్ట్ టికింగ్ ప్యాడ్. ఇది వెల్వెట్ ఫ్యాబ్రిక్ ద్వారా చేయబడ్డది, విచ్ మేక్స్ స్కిన్ ఫ్రెండ్లీ అండ్ ఆయిలీ వేరబుల్. ఇప్పుడు వీటి యూనిక్ ఫీచర్స్ చూద్దాము. అదే దీన్ని ప్రత్యేకపరుస్తుంది. రాహతో మొబైల్ యాప్ ద్వారా టెంపరేచర్, వైబ్రేషన్, మసాజ్ ప్యాటర్న్స్, దీన్ని మన ఫోన్లోనే అన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. మీ మొబైల్లో బ్యాటరీ తక్కువగా ఉందా? దిగులు పడకండి, మాన్యువల్ బటన్స్ ఉన్నాయిగా. దీని డిజైన్ శారీ ఫ్రెండ్లీ, ఇంకా పవర్ కూడా చాలా తక్కువే కావాలి, ఓన్లీ 1.5 amps. ఏ పవర్ బ్యాంక్ అయినా సరే ఈజీగా వర్క్ అవుతుంది. అలాగే ఇది సాఫ్ట్వేర్ అప్డేటబుల్. మీ మొబైల్ ని ఎలా సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తారో అదే విధంగా ఈ ప్రోడక్ట్ కూడా బెటర్ అప్డేట్ అవుతూనే ఉంటుంది. మీరు వేరే ప్రోడక్ట్ కొనక్కర్లేదు. మార్కెట్లో ఇలాంటి ఇంపోర్టెడ్ ప్రోడక్ట్స్ దొరుకుతున్నాయి నిజమే, కానీ దానికన్నా స్మార్ట్, డిస్క్రిట్, ఇండియా కోసం తయారు చేయబడిన సొల్యూషన్. సో టైటన్స్, మా మిషన్ ఇంకా విజన్ రెండు సేమే. ఈ పీరియడ్స్ పెయిన్ ని ఎప్పుడు టాలరేట్ చేయకూడదు, దాన్ని సాల్వ్ చేయాలి. దీన్ని ఒక ఫ్యాషనబుల్ ట్రెండ్ లో కన్వర్ట్ చేయాలి. అందుకోసం ఈరోజు మాకు ఏం కావాలంటే 60 lakhs ఇన్వెస్ట్మెంట్ అగేన్స్ట్ కన్వర్టబుల్ స్టేక్స్ లో. సో టైటన్స్, రాహతతో పాటు మీరు చేతులు కలుపుతారా? ఇందులో నొప్పి తక్కువ, డిగ్నిటీ ఎక్కువ. మీరు ముగ్గురు చాలా బాగా చెప్పారు. మీరు ఎలాగైతే ఆ బాధని అర్థం చేసుకున్నారో దానికి సొల్యూషన్ కూడా చెప్పారు. మీరు అసలు ఈ ప్రోడక్ట్ ని ఎలా తయారు చేశారు, దీన్ని ముందుగా ఎవరి మీద ట్రయల్ చూశారు, దాని ఫీడ్బ్యాక్ ఏంటో చెప్పండి. ఇదిగో ఇక్కడుందే ఈ ప్రోడక్ట్. దీని వెనకాల ఒక చిన్న లవ్ స్టోరీ ఉంది. నేను ఈ ప్రోడక్ట్ని నా గర్ల్ ఫ్రెండ్ కోసం తయారు చేశాను. ఒకరోజు రాత్రి 2-2:30 గంటలకి నాకు ఒక ఫోన్ వచ్చింది. నేను నిద్రపోతూ ఉన్నాను. తను చాలా కోపంలో ఉంది. అప్పుడు నేను ఏం తప్పు చేశానా అని ఆలోచిస్తూ ఉన్నాను. ఆ తర్వాతే నాకు అర్థమైంది, ఇందులో నుండి వచ్చే ఆ హీటింగ్ అది చాలా ఎక్కువగా ఉంది. అందువల్ల తన పొట్ట మీద స్కిన్ కాలిపోయింది. ఒక పక్క పీరియడ్ పెయిన్స్ ఉన్నాయి, దాంతో పాటు కాలిపోయిన ఈ మంట కూడా. ఒకవేళ యూఎస్ఏలో నువ్వు ఇది ఇచ్చుంటే నీ మీద కేసు వేసి ఉండేవాళ్ళు. బట్ ప్రోటోటైపే కదా సార్. అప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఉన్నాయి. నేను వాటిని రిజాల్వ్ చేశాను. వాటికి సంబంధించిన సేఫ్టీ మిషన్స్ తీసుకున్నాను, చాలా ఇంప్లిమెంట్ చేశాను. ఆ తర్వాత ప్రోడక్ట్ స్టేబుల్ అయింది. ఆ తర్వాత తనకి టెస్ట్ చేయడం కోసం ఇచ్చాను. ఆ తర్వాత వాళ్ళు టెస్ట్ చేశారా? అది చేయడానికి తనకి ఇష్టం లేదు. నేను తన్ని కన్విన్స్ చేసినందువల్ల ఒప్పుకుంది. ఆ తర్వాత అంతా సెట్ అయింది. ఆ తర్వాత మాకు కొత్త ఛాలెంజ్ ఎదురైంది. దీని ప్రొడక్షన్ ఎలా చేయబోతున్నాం? ప్రొడక్షన్ చేయడానికి ప్రొడక్షన్ హౌస్ కావాలి.
ఎంప్లాయీస్, వాళ్ళకి శాలరీ, ఎక్విప్మెంట్. నా దగ్గర డబ్బులు లేవు. అందుకని నేను నా మెదడుని ఉపయోగించాను. నేనేం చేశానంటే మిగతా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం మొదలు పెట్టాను. దాన్ని ఎలా చేయాలో నేర్పించాను. ఉదాహరణకి కాలేజ్ స్టూడెంట్స్ పార్ట్ టైం గా పని చేయాలనుకుంటే ఆ తర్వాత నేను ఎక్విప్మెంట్ కొని తనకిచ్చి, రా మెటీరియల్స్ అన్ని కొనిచ్చి, ఆ తర్వాత తను ఇందులో ఉన్న ఇంటర్నల్ ప్యాడ్ ని చేసి ఇచ్చేస్తాడు. అందుకు నేను తనకి పార్ట్ బేసిక్ లో డబ్బులు ఇచ్చేవాడిని. నాకు శాలరీ ఏ ఖర్చు లేకుండా పోయింది. ఈ విధంగానే మేము ప్రోడక్ట్ ని తయారు చేసాం. 10 లక్షలు అనుకున్నాం, కానీ 2.5 లక్షల్లోనే తయారు చేశాను. రియల్ ఇన్నోవేషన్ అంటే ఇదే. ఒకవేళ ఒక మార్గాన్ని కనిపెట్టాలంటే దాన్ని ఎలాగైనా సరే కనిపెట్టొచ్చు. ఎస్. ప్రియాంక గారు, ముందు మీతో మొదలు పెడదాం. నేను ఒకసారి వచ్చి ప్రోడక్ట్ చూడాలనుకుంటున్నా. యాక్చువల్లీ మార్కెట్ లో చైనీస్ ప్రోడక్ట్ దొరుకుతోంది. అది ప్లాస్టిక్ లో ఉంటుంది, ఇంత లావు ఉంటుంది. అంటే దాన్ని మీరు లోపల పెట్టుకుంటే బయటికి బాగా కనిపిస్తుంది. ఇది పూర్తిగా ఇండియా మేడే కదా, దీని పార్ట్స్ ఏమి చైనా నుంచి రాలేదుగా? 100% డిప్లాయ్మెంట్ ఇన్ ఇండియా అండ్ 100% ప్రొడక్షన్ ఇన్ ఇండియా. మీరు ఇది ఒక యాప్ అని చెప్పారు కదా? అవును, మళ్ళీ ఒకసారి పూర్తి డెమో చూపించండి. రాహతో నాకు యాప్ ఉంటుంది. మీకు ఒక వీల్ ఉంటుంది, స్క్రోలింగ్ వీల్. దీని ద్వారా మీకు కావాల్సిన టెంపరేచర్ని మీరు సెట్ చేసుకోవచ్చు. అప్ టు 40 to 60 డిగ్రీ వరకు మీకు కావాల్సిన సెట్ చేసుకోవచ్చు. ఆ తర్వాతే ఇందులో ఉన్న చాలా యూనిక్ అయిన ఫీచర్ అదే రాహతోని ప్రత్యేకంగా మార్చింది. అదే మామ్స్ టచ్. ఇది ఎలాంటి ఫీచర్ అంటే టెంపరేచర్ ని హైగా లేదా లోగా మారుస్తుంది స్మూత్ గా. చిన్న వయసులో అమ్మ మనకి చేతికి కాపడం పెడతారు కదా, అమ్మ మన మీద చూపించే కేర్ కి నొప్పిని పట్టించుకోము, పెయిన్ పోతుంది. మనకు ఆ విషయం తెలియదు కూడా. సో మామ్స్ టచ్ కూడా సేమే. దీని ద్వారా మీకు నొప్పి ఎంతగా తెలియదు, నొప్పి మాయమైపోతుంది. ఆ తర్వాత ఇందులో ఉన్న ఇంకొక ఫీచర్ ఏమిటంటే మసాజర్ ప్యాటర్న్ ని నేను ఆన్ చేస్తే మ్యామ్ తెలుస్తుంది. ఇప్పుడు మసాజర్ ఆన్ అయి ఉంటుంది. ఇది సూపర్ సైలెంట్, వర్క్ అవుతుంది. అది వర్క్ అవుతున్నట్టు పక్కన ఉన్న వాళ్ళు ఎవరికి తెలియదు. దీన్ని ప్రాపర్ ఫ్రీక్వెన్సీతో మేము తయారు చేసాము. ఎందుకంటే మీ నర్వింగ్ సిస్టమ్ ఉందే, దానికి తగినట్టు ఇది వర్క్ అవుతుంది. ఇది మీ పెయిన్ ని బ్రెయిన్ వరకు సిగ్నల్ వెళ్లకుండా ఆపేస్తుంది. ఈ బేస్ లోనే ఇది పనిచేస్తుంది. సూపర్. ఇప్పుడు రండి. సరే, మీరు మీ ఆస్క్ ఏంటో మళ్ళీ చెప్పండి. మేము అడుగుతోంది 60 lakhs ఫర్ కన్వర్టబుల్ ఈక్విటీ. మీకు 60 లక్షలు కావాలంటే టైటన్స్ తో చెప్పండి. దాన్ని ఎలా యూజ్ చేయాలో, ఎలా పెట్టుకోవాలో. జనాన్ని హైర్ చేయాలి, ఎక్విప్మెంట్ తీసుకోవాలి. మేమిది అడుగుతుంది మాస్ ప్రొడక్షన్ కోసం. అది మేము అడుగుతుంది కన్వర్టబుల్ ఈక్విటీ. కన్వర్టబుల్ ఈక్విటీ ఎందుకు అడుగుతున్నామంటే దీని వాల్యుయేషన్ ఎంతో మేము తెలుసుకోలేకపోతున్నాం. ఎందుకంటే ఇక్కడ సేల్స్ లేవు. ఎమర్జెంట్ లో లిస్టెడ్ కాబోతోంది. ఒక బెల్ట్ ప్రైస్ ఎంత? 1999. దీనికోసం 2 ఏళ్లుగా వర్క్ చేస్తున్నాం. ఫైనల్ ప్రోడక్ట్ పూర్తయింది, వర్క్ పూర్తయింది. ఆ తర్వాత మేము కంపెనీ రిజిస్ట్రేషన్ చేసాం. ఎందుకంటే ప్రోడక్ట్ లేకుండా కంపెనీ రిజిస్టర్ చేసి ఏం లాభం? యా, అమేజింగ్. వెల్ సెడ్. ఇలాంటి ఫౌండర్తో మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు ప్రతి ఒక్క రూపాయి సేవ్ అవుతుంది. నేను మన టైటన్స్తో మాట్లాడే ముందు ఒకసారి మార్కెట్ డిమాండ్ తెలుసుకుందాం. మీరంతా మీ ఓటింగ్ ప్యాడ్స్ని తీసుకోండి. ఎస్ ఆర్ నో బటన్స్ నొక్కి మాకు తెలియజేయండి ఈ ప్రోడక్ట్కి మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందనేది. ఇప్పుడు మీ టైం స్టార్ట్ కాబోతోంది. Hmm. 85% జనాలకి ఇది అవసరమని తెలియజేస్తున్నారు. సో టైటన్స్, చెప్పండి, మీరు వీళ్ళ ఇన్నోవేషన్తో చేతులు కలపాలనుకుంటున్నారా? ఈరోజు నేను మీతో చేతులు కలపలేకపోతున్నాను. ఎందుకంటే నేను మీ ఆశని గమనిస్తే మీరు 2 లక్షల లోపలే ప్రోడక్ట్ ని పూర్తి చేశారు. అందువల్ల నాకు తెలిసినంత వరకు 60 lakhs అనబడేది చాలా ఎక్కువ అనిపిస్తోంది. నేను కన్స్యూమర్ సెంట్రిక్ ప్రోడక్ట్స్ లోనే బాగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాను. ఈ విషయంలో నేను మీకు పెద్దగా కాంట్రిబ్యూట్ చేయలేకపోతున్నాను. ఈ జర్నీ కూడా కంటిన్యూ చేయలేను. సో ఈ రోజు మీతో హ్యాండ్ షేక్ చేయలేను. నా దగ్గర ఒక ప్రపోజల్ ఉంది. మీరు ద స్లీప్ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ని యూజ్ చేసుకోండి. ద స్లీప్ కంపెనీ రిసోర్సెస్ ని కూడా యూజ్ చేసుకోండి. నేను మీకు మొత్తం సెటప్ ఇస్తాను. మీరిప్పుడు మెన్స్ట్రువల్ పెయిన్ ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. దాని మార్కెట్ కొంచెం తక్కువే. సేమ్ టెక్నాలజీని 2-3 సిమిలర్ పెయిన్ రికవరీ ప్రోడక్ట్స్ మీద ఇన్వెస్ట్ చేయండి. మీ R&D ఎంత ఉందో అవన్నిటినీ నేను టేక్ కేర్ చేసుకుంటాను. ప్రియాంక మేడం మీకు ఒక ఆఫర్ ఇచ్చారు. ఆమె 60 లక్షలు ఇవ్వలేమంటున్నారు. అంటే ఇప్పుడు ఈ ప్రోడక్ట్ కోసం అంత డబ్బు ఇవ్వలేమని చెప్తున్నారు. కానీ ఆమె పూర్తిగా మీ సెటప్ ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కావాల్సినవన్నీ చేయాలనుకుంటున్నారు. మీరు అక్కడ R&D పనులన్నీ చాలా చక్కగా చేయొచ్చు. సరే, ఓకే, ఓ పని చేద్దాం. మీకు ఒక 10 లక్షల రూపాయలు నేను ఇస్తాను. మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. నేను 10 లక్షలు ఈవిడికి మార్కెటింగ్ కోసం ఇస్తాను. ప్రోడక్ట్ని బయట సేల్స్ కోసం రెడీ చేస్తాం.
ఎందుకంటే మీ ముగ్గురిని ఇక్కడ నుంచి డిసప్పాయింట్తో వెళ్ళలేము. నేను జిమ్మి సార్ ఆఫర్లో సేమ్ 10 లక్షలు కన్వర్టబుల్ మీకు ఇస్తాను. మీరు దీన్ని మల్టీ యూటిలిటీ ప్రోడక్ట్ ని డెవలప్ చేయండి. ఆ, ఓకే. నేను కూడా జస్ట్ టు సపోర్ట్ యూ గైస్, ఎందుకంటే మీ ప్రోడక్ట్ చాలా బాగుంది, సింప్లిసిటీగా ఉంది. దిస్ మనీ ఈజ్ ఫర్ ఎవర్ సింప్లిసిటీ అండ్ హానెస్టీ. నేను జిమ్మీ కలిసి 10 లక్షలు ఇస్తున్నాం. ఇప్పుడు ఒకటి పూర్తయింది, ఇంకొకరి దగ్గరికి వెళదాం. మీరు చెప్పండి. ఓకే, జిమ్మీ సార్తో కలిసి నేను కూడా మీకు 10 lakhs ఇన్వెస్ట్ చేస్తాను. 40 లక్షలు. అర్జున్, నువ్వు ఒక్కడివే మిగిలిపోయావు. కానీ అర్జున్ సార్, అర్జున్ సార్, అర్జున్ సార్, అర్జున్ సార్, మీరేమంటారు? గట్టిగా అరవండి. అర్జున్ అర్జున్ అని గట్టిగా. అది. ఇంత ఈజీగా డబ్బులు ఇన్వెస్ట్ చేయమంటున్నారు. సరే, నేను ఇన్వెస్ట్ చేస్తాను. మీకు 50 లక్షలు వస్తున్నాయి. 20% కన్వర్టిబుల్ నోట్ మీద 1 2 3 4 5 50 లక్షల రూపాయలు కన్వర్టిబుల్ నోట్ మీద వస్తున్నాయి. కంగ్రాచులేషన్స్. అద్భుతం, అందరు కొట్టేశారు. మీ అందరికి నేను సపోర్ట్ చేస్తాను. అమేజింగ్ వర్క్. లెట్స్ కనెక్ట్ ఆఫ్లైన్. మనం ఇంకా చాలా చేద్దాం. అవును, ఇంతకీ మీ ఆస్క్ ఎంత? 60 లక్షలు కదా, అది ఇప్పుడు 50 lakhs కి పడిపోయింది. మీ పక్కనే బాగా రిచ్ యాక్టర్ కూడా నించొని ఉన్నారు. అతను కూడా ఒక 10 లక్షలు తీసుకోండి. మీరు కూడా ఓకే అండి. నేను కూడా అక్కడికి వెళ్ళి చేతులు కలుపుతాను. రండి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు రండి. వెరీ గుడ్. థ్యాంక్ యూ. రండి. టీమ్ రహాతో ఈ రోజు తీసుకువెళ్తున్నారు 60 లక్షల రూపాయలు కన్వర్టిబుల్ నోట్ మీద. అలాగే మా 5 దిగ్గజ టైటన్స్ మెంటార్షిప్ కూడా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మన దేశంలో ఇన్నోవేషన్ ఈ విధంగా ఉంటే చాలా బాగుంటుంది. నిజంగా చాలా మంచివారు. వాళ్ళు చాలా సింపుల్ గా ఉన్నారు. జస్ట్ ఐ లవ్ ద గైస్.